గొప్ప కార్యాలు నేను చూసేటట్టు చేసిందా? ఈరోజు మీకు చెప్తున్నానంతే. ఎప్పుడైతే విశ్వాసం క్రియగా మారిద్దో, మారు మనసు పొందు అన్నాడు పొందుతావో, రక్షణ పొందు అన్నాడు పొందుతావో, దాని శక్తి నీ మీద పనిచేసింది. ఎప్పుడైతే ప్రార్థన చేయి, వాక్యం చదువు, ఆ సారం పొందు, పరిశుద్ధాత్మ అభిషేకమును వేడుకొని అభిషేకం పొందు, నీ ఆత్మీయ జీవితం క్షేమాభివృద్ధికరంగా ఉంటుంది అని చెప్పాడు. దాన్ని చేయటం ద్వారా ఆ విశ్వాసం శక్తిగా మారి నీవు ప్రభావంతో నింపబడి ఉండేటట్టు చేస్తుంది. ఈ పని చేయి, అడుగు ముందుకు వేయి అన్నప్పుడు విశ్వాసంతో ఎప్పుడైతే అడుగు ముందుకేస్తావో అప్పుడు దాని శక్తి నువ్వు అనుభవిస్తావు. నేను చెప్పింది ఇప్పటిదాకా విశ్వాసము క్రియగా మారినంత వరకు అది ఒట్టిగా ఉంటుంది, కానీ ఎప్పుడైతే నువ్వు క్రియగా మారుస్తావో అప్పుడు అది శక్తిగా మారుతుంది. అది దాని ప్రభావం ఏందో నీకు అర్థమవుతుంది. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది?